హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్టీ ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం పాజిటివ్ మోటివేషన్ కోర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా అందరూ కూడా ఎస్ఎస్టీ ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఖచ్చితంగా ఎస్ఎస్టీ ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే డాక్టర్ గారి సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడే వాట్సాప్ నెంబర్కి సంప్రదించగలరు. అలాగే వెబ్సైట్లో వాచ్ చేయాలనుకుంటే కనుక www.sstarayurvedam.com మీరు వాచ్ చేయొచ్చు. అలాగే కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ పాయింట్ అండి, డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ బి కంట్రోల్డ్ బై 3 థింగ్స్. 1 people, 2 money, and 3 past experiences. Once again అండి, డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ బి కంట్రోల్డ్ బై 3 థింగ్స్. 1 people, 2 money, or past experiences. ఐ ఆల్వేస్ టెల్లింగ్ దట్ పాయింట్ అండి. ఎప్పుడు కూడా మీరు మీ కంట్రోల్లో కనుక ఉండగలిగితే, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ మెంటాలిటీ అండ్ యువర్ మైండ్ సెట్. మీ కంట్రోల్లో కనుక ఉండగలిగితే మీరు విజయం సాధించగలరండి. ఎప్పుడు కూడా ఖచ్చితంగా పీపుల్ ఎప్పుడైనా ఎవరి కంట్రోల్లోకైనా కనుక వెళ్తే, మీరు వాళ్ళ కంట్రోల్లో కనుక వెళ్ళిపోతే ఎప్పుడైనా సరే అది ఎప్పుడు కూడా ప్రమాదమే తప్ప మీకు మంచి అయితే జరగదండి ఎప్పుడు కూడా. సో అందువల్ల ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు చెప్పినట్లు చేసే విధంగా ఆ విధంగా మాత్రం ఉండకండి. ఎప్పుడు కూడా మీ ఆలోచనలు, మీ ప్లానింగ్, మీ పంక్చువాలిటీ, మీ డిసిప్లైన్ ఇవి ఉంటేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళ మనీలో మీరు కంట్రోల్ అవ్వడం. ఇప్పుడు డబ్బుతో మీరు కంట్రోల్ అయిపోతారు అనుకోండి, ఓకే, మీ చేత ఏ పని ఏం చేయించవచ్చు. ఆఫ్ కోర్స్ లైక్ దట్ డ్రగ్ డీలర్, ఇలా ఎలాగైనా చూడొచ్చు. మీకు డబ్బు పడేస్తే మీరు కంట్రోల్లో ఉంటారు అనే విధంగా కానీ, డబ్బు కంట్రోల్ లోబడి కానీ, అంటే డబ్బులు పెట్టుకొని వేయచ్చు అనే విధంలో ఆలోచించడం కానీ, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అలాగే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ పూర్వంలో జరిగిన వాటిని బట్టి ఇంకెలాగే ఉంటుంది అలాగే ఉంటుంది అని కాకుండా ఎప్పటికప్పుడే అప్డేట్ అనేది ఉండాలండి. ఎప్పుడు కూడా పాత వాటిని బట్టి మీ ఆలోచనలు ఎప్పుడూ ఉండకూడదు. ఒక్కసారి ఓడిపోయామా అలాగే ఇంక ఓడిపోతూ ఉంటాము అని అనుకోకూడదండి. అఫ్కోర్స్ సింహం చూస్తే మనం ఒకసారి ఓడిపోతే మళ్ళీ వదిలిపెట్టదండి, మళ్ళీ ట్రై చేస్తుంది. అలాగే ఎప్పుడు కూడా పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ ఎప్పుడు కూడా ఖచ్చితంగా అలా పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ఎప్పుడు కూడా కంట్రోల్ అవ్వకూడదు. సో ఈ మూడింటిని బట్టి కనుక కంట్రోల్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా విజయం అనేది చేకూరుతుందండి. ఎప్పుడు కూడా ఎదురు వాళ్ళ మాటలు కానీ, ఎదురు వాళ్ళ డబ్బు కానీ, ఎదురు వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి దాంట్లో వాళ్ళు. ఇప్పుడు ఒక మనిషి నేను అది చేయలేకపోయినా అక్కడ ఇలా జరిగినప్పుడు ఇలా జరిగింది అంటారు. సో అది మీకు జరుగుతుందని 100% లేదు కదా, గ్యారంటీ 100% లేదు. యూ హ్యావ్ టు ఫేస్ ద డిఫికల్టీస్ అండ్ మూవ్ ఆన్. ఎప్పుడు కూడా అంతే అండి. వాళ్ళకి అలా జరిగిందంటే, ఎదురు వాళ్ళకి ఇలా జరిగిందంట, సో అందువల్ల ఇలాగా. వై ఫర్ యూ, నువ్వు సక్సెస్ అవ్వగలవా లేదా? దట్స్ ద ఓన్లీ పాయింట్ యూ హ్యావ్ టు లెర్న్ అండ్ అకాంప్లిష్ ఇట్. సో అలాగనగా పాటించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ మీదే అవుతుందండి. అలాగే నెక్స్ట్ పాయింట్ అండి, సెకండ్ పాయింట్, వన్ డే ఆల్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్. వన్స్ మోర్ అండి, వన్ డే ఆల్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్. కష్టపడు, చెమటోడ్చు, ప్రాణం పెట్టి పని చేయి. ఎంత కష్టపడతావు అంతా కష్టపడు, చచ్చిపోయేంతలా కష్టపడు. ఏం పోయేదేముంది, ఎప్పుడైనా పోయేదే కదా, కష్టపడు. ఆ కష్టానికి విలువ ఖచ్చితంగా, సక్సెస్ ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా వస్తుందండి. ఆ సక్సెస్ వచ్చినప్పుడు అది ఆన్సర్ చేసేటప్పుడు అప్పుడు తెలుస్తుందండి. ఆ హ్యాపీనెస్, ఆ ఎంజాయ్మెంట్, ఆ లైఫ్ స్టైల్ అదంతా కూడా వేరుంటుంది. సో ఆ కష్టం అనేది ఏం పడకుండా, ఆ హార్డ్ వర్క్ అనేది లేకుండా సక్సెస్ అనేది ఎప్పుడు రాదు. సో నువ్వు ఎంత కష్టపడగలవో, నువ్వు ఎంత ఫోకస్డ్గా, ఎంత డిటర్మినేషన్తో, ఎంత డిసిప్లైన్తో, ఎంత పంక్చువాలిటీతో, ఎంత మనస్ఫూర్తిగా నువ్వు దాని మీద ఎంత కష్టపడుతున్నావో, ఒక దాని మీద పూర్తిగా ఫోకస్ పెట్టాక అంతా సక్సెస్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావో అప్పుడు వస్తుందండి సక్సెస్. అంత హార్డ్ వర్క్ చేయి, ఇంకెవ్వరూ నీ అంత కష్టపడకూడదు, అంత కష్టపడు. ఒక గేమ్ తీసుకోండి, 24 గంటల్లో 20 గంటలు దాని గురించి కానీ ప్రాక్టీస్ చేయి, కంటిన్యూగా చేయి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఆ సక్సెస్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు సక్సెస్ వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు, ఆ సక్సెస్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అలాగా దేంట్లో అయినా కూడా అంతేగానే కష్టపడండి. హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ పోదు. కానీ అది ఏ విధంగా మనం ప్రయత్నిస్తున్నామో, అది మనం కరెక్ట్ వేలో చేస్తున్నామా లేదా, అంటే రాంగ్ వేలో ఎంత దూరం వెళ్ళినా కూడా వేస్ట్ అండి. రాంగ్ వే
గివ్స్ యూ ఎక్స్పీరియన్స్ అంతే. రాంగ్ వే ఎప్పుడు కూడా మీకు ఎక్స్పీరియన్స్ని ఇస్తుందే తప్ప సక్సెస్ అనేది చేకూర్చదు. సో రైట్ వేలో కొంచెం దూరం వెళ్ళినా కూడా మీకు సక్సెస్ అనేది వస్తుంది. అది రైటా రాంగ్ అనేది ముందు పూర్తిగా క్యాలిక్యులేట్ చేసుకుని మాత్రమే అందులోకి దిగడం వల్ల ఖచ్చితంగా మనకి విజయము వస్తుంది. ప్లస్ దాంతోపాటు ఆ కష్టానికి తగిన శ్రమ, కష్టంతో కూడిన శ్రమ ఏదైతే ఉందో దానికి తగిన ప్రతిఫలం అయితే వస్తుందండి. దానికి అందరూ కూడా కష్టపడండి, దాని గురించి ఆలోచన పెట్టుకోండి, అంతే తప్ప బద్ధకాన్ని పారద్రోలండి. ఎందుకంటే బద్ధకం అనేది మాత్రం హార్డ్ వర్క్కి పూర్తిగా ఆపోజిట్. సో అందువల్ల దానికి ఎంత దూరంగా ఉంటే మనం అంత కష్టపడగలం, అంత లేజినెస్ని పూర్తిగా నివారించగలం. అంత లేజినెస్ని ఎవరైతే దూరం పెడతారో అంత హార్డ్ వర్క్ మనం చేయగలమండి. అలాగే నెక్స్ట్ పాయింట్ అండి, థర్డ్ పాయింట్, వన్ డే యువర్ కార్ విల్ బి మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ యువర్ లైఫ్ టైమ్ ఇన్కమ్. వన్స్ మోర్ అండి, వన్ డే యువర్ కార్ విల్ బి మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ దేర్ లైఫ్ టైమ్ ఇన్కమ్. ఇది తెలుసుకోవాలండి. మీ హేటర్స్ ఎవరైతే ఉంటారో, మిమ్మల్ని చీప్గా చూసిన వాళ్ళు కానీ, మీరు మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళు కానీ, వన్స్ అపాన్ ఎ టైమ్ మీ రిలేటివ్స్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే లవర్ అవ్వచ్చు, ఇలా ఎవరైనా సరే మిమ్మల్ని ఎవరైతే చీప్గా చూసారో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఎలా ఉండాలంటే, వాళ్ళ లైఫ్ టైం ఇన్కమ్ పెట్టినా కూడా ఆ కార్ను కొనలేరు. అలా ఉండాలన్నమాట మీ సక్సెస్ అంటే. వన్ డే యువర్ కార్ విల్ బి మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ద లైఫ్ టైమ్ ఇన్కమ్. వాళ్ళు లైఫ్ టైంలో కూడా అంత సంపాదించలేని అంత కాస్ట్లో మీ లైఫ్ టైంలో కనుక మీ కార్ కనుక ఉండగలిగితే అంతకు మించిన సక్సెస్ అనేది లేదండి. అంటే ఎలా ఉండాలంటే ఆ సక్సెస్ దాని గురించి కానీ నువ్వు 24 గంటలు తాపత్రయం అనేది పెట్టుకుని కనుక చేయగలిగితే, వన్ డే యువర్ కార్ ఓన్లీ, అంటే కార్ అనేది ఒకటంటే అది ఒక పార్ట్ కాదు, అది ఊరిని మనం ప్రయాణం చేయడానికి ఒకటి ఉపయోగించే ఏదైతే ఎలాగో అలా దాన్ని ఒక చిప్ ఇదిగా కనుక చూడగలిగితే అది సక్సెస్ అండి. సో నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, వన్ డే యువర్ డ్రీమ్ కార్ విల్ బి మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ దేర్ లైఫ్ టైమ్ ఇన్కమ్. అంటే మామూలు కార్లో ఇది కాదు. సో అంత లగ్జూరియస్గా, అంత కష్టపడి, అంత దాని గురించి సక్సెస్ కోసం ఎంతో తాపత్రయంతో ఒక ఫోకస్, ఒక పాయింట్ ఏదైతే తీసుకున్నామో లైఫ్లో, నేను దీని మీద ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సక్సెస్ అవ్వాలి అనుకుంటే కనుక అదే ఆ వేలో కనుక ముందుకెళ్ళి ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చండి. ఇది మాత్రం. ఇంకొకటి, ఇందులో సక్సెస్ కొందరు ఏమనుకుంటారంటే డబ్బు అంటే మోసమని, డబ్బులున్న వాళ్ళన్నీ మోసగాళ్ళని ఇలా కొందరు అనుకుంటారండి. అది అస్సలు కాదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్, ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో, ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ మైండ్ సెట్. సో వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళు ఆలోచించుకుంటారు. అందులో మనమేమి తప్పుపట్టలేము. వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మాత్రమే వాళ్ళు లైఫ్లో పైకి ఎదగాల, కిందే ఉండాలా అనేది వాళ్ళే నిర్ణయించుకునే ఒక అనుమానం అండి. అంటే ఇక్కడికే ఉండాలి, నేను ఇంతే, ఇది చాలు అని అనుకోవడం అండి, అంతకుమించి ఏం లేదు. అలాగే నెక్స్ట్ పాయింట్ అండి, ఫోర్త్ పాయింట్, ద డే యువర్ వర్క్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మూడ్, నో వన్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ బీయింగ్ సక్సెస్ఫుల్. వన్స్ మోర్ అండి, ద డే యువర్ వర్క్ బికమ్స్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మూడ్, నో వన్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ బీయింగ్ సక్సెస్ఫుల్. కొందరిని కనుక మనం చూసినట్లయితే లైఫ్లో ఒక వర్క్ ఉంటే నాకు మూడ్ బాగాలేదు, నాకు డిసప్పాయింట్మెంటు, నాకు కోపంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు చిరాగ్గా ఉంది, ఇలాంటివన్నీ కూడా ఏవి నీ మీద కనుక ప్రతిఫలాన్ని చూపించలేకపోతే కనుక నీ సక్సెస్ని కూడా ఎవ్వరూ ఆపలేరండి. అక్కడ ఏంటంటే నీ మూడ్, నీ ఆలోచనలు ఇవన్నీ కూడా కాకుండా దానికన్నా కూడా ఇంపార్టెంట్ నీ వర్కే. ఆ విధంగా కనుక నువ్వు ఫోకస్ పెట్టగలిగినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది. అంతేకాని ఇంట్లో టైం బాగాలేదు, లేకపోతే టెన్షన్స్ ఉన్నాయి, లేకపోతే నా మూడ్ బాగాలేదు, ఇంట్లో టెన్షన్స్, భార్య పిల్లలు టెన్షన్స్, ఇలాంటివన్నీ కూడా పెట్టుకుని, ఇలాంటివన్నీ కాకుండా అన్నింటికన్నా కూడా ఎక్స్ట్రా బెనిఫిట్ అండ్ ఎక్స్ట్రా పేషెంట్ అండ్ ఎక్స్ట్రా మరి పర్పస్ అనేది నీ వర్కే కనుక అయితే ఖచ్చితంగా సక్సెస్ నీదే. ఎందుకంటే దాని గురించి నీకు ఫోకస్ ఎక్కువ పెడుతున్నావు కదా.
24 గంటలు 20 గంటలు పైన నువ్వు సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఈ డ్రీమ్ అనేది ఎప్పుడు కూడా వర్క్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అది రాకుండా ఎక్కడికి పోదు, నీ గురించైనా వచ్చేస్తుంది. అబ్దుల్ కలాం అదే చెప్తారండి. అబ్దుల్ కలాం ఎంత కష్టపడి ఎంతో కాలం ఆయన కష్ట ఫలితం ఇప్పటికీ ఆయన పేరు సైంటిస్ట్ పేరులో టాప్లో ఉంటుంది. ఎందుకంటారా, ఆయన ఆలోచన, ఆయన వర్క్ అంతే. ఎప్పుడు కూడా ఆయన భార్యా బిడ్డలు అంటే తప్పు అని పెట్టట్లేదండి, కానీ వర్క్కి ఎక్కువ కేటాయించారు టైం అనేది. అందువల్ల ఆయన సక్సెస్ఫుల్ అవ్వగలిగారు. అలాగే ఎప్పటికీ కూడా ఏపీజే అబ్దుల్ కలాం అంటే ఆయన పేరు ఇప్పటికీ కూడా చిరస్థాయిలో నిలబడిపోయింది. అంతే, ఆయనకి బాధలు ఉన్నాయి, ఆయన కష్టాలు పడ్డారు. ఆయన కూడా ఎలాంటి ఇంట్లో పుట్టారో తెలుసు, ఎలా పెరిగారో తెలుసు, న్యూస్ పేపర్లు వేసుకుంటూ ఎలా బతికారో తెలుసు. బట్ ఆయన చనిపోయినా కూడా ఆయన పేరు ఇప్పటికీ ఎలా ఉందో అందరికీ తెలుసండి. ఇంకా బతికిన ఉండుంటే ఇంకా ఎన్నెన్నో చేసేవారని అందరూ అంటారు. సో దానికి ముఖ్య కారణం మనం ఎంత వర్క్ చేస్తున్నామో, దాని గురించి ఎంత ఆలోచిస్తున్నామో, ఒక దాని మీద ఎంత క్రియేటివిటీ మన బ్రెయిన్ వాడుతున్నాం అనేది టూ ఇంపార్టెంట్ ఉంటుందండి. అలాగే 5th పాయింట్ అండ్ ద లాస్ట్ పాయింట్ అండి, డోంట్ స్పెండ్ అనదర్ ఇయర్ డూయింగ్ ద సేమ్ షిట్. వన్స్ మోర్ అండి, డోంట్ స్పెండ్ అనదర్ ఇయర్ డూయింగ్ ద సేమ్ షిట్. సేమ్ అనదర్ ఇయర్, ప్రతి సంవత్సరం సేమ్, ఈ సంవత్సరం ఏం చేస్తున్నావో వచ్చే సంవత్సరం కూడా సేమ్ అదే చేస్తూ, అంటే సేమ్ షిట్ అదే చేస్తూ ఎలా ఉన్నావో, నీ లైఫ్లో ఏ డెవలప్మెంట్ లేకుండా ఎవ్రీ ఇయర్ అలాగే కనుకుంటే వేస్ట్ కదండి. నీ లైఫ్లో నీ డెవలప్మెంట్ అనేది అది నువ్వంటూ ఏం క్రియేట్ చేసావు, నువ్వంటూ స్పెషలైజేషన్ ఏముంది, నీకంటూ సెపరేట్గా ఒక ఎక్కడ ఉన్నామో అక్కడ కాదు, నువ్వంటూ దాని గురించి ఎంత కేటాయిస్తున్నావు, దాని గురించి ఎంత స్పెసిఫిక్గా. ఫర్ సపోజ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వచ్చు, లేకపోతే ఒక స్పోర్ట్స్ కంపెనీ అవ్వచ్చు, ఫస్ట్లో వచ్చిన కార్లు అవ్వచ్చు, టెస్లా, యాపిల్, ఇలాంటివన్నీ కనుక చూస్తే అప్డేటెడ్ వర్షన్లో మనకు వస్తున్నాయండి. ఆడి, BMW, బెంజ్, రోల్స్ రాయిస్, బెంట్లీ, ల్యాంబోర్గినీ, ఇవన్నీ కనుక రాయల్ కార్స్ కానీ, మామూలు హోండా, మారుతి సుజుకి, వెర్నా, అన్ని కార్లు కూడా చూడండి మీరు, ఏ పెద్ద పెద్ద కంపెనీలు కనుక తీసుకున్నట్లయితే అవి అప్డేటెడ్ వర్షన్లో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క లేటెస్ట్ వర్షన్స్లో, మొబైల్స్ అయితే యాపిల్ మొబైల్ కానీ, శాంసంగ్ మొబైల్ కానీ, ఓవో, ఆపో అన్నీ కూడా చూడండి లేటెస్ట్ వర్షన్, ఒక్కొక్క వర్షన్లో ఒక్కొక్క అప్డేటెడ్ వర్షన్లో తాను మెరుగుపరుచుకుంటూ, అందులో మీరు ఆల్రెడీ ఒక యాడ్లో చూసుంటారు మీరు, తనను తాను మెరుగుపరుచుకుంటూ అని నాగార్జున ఇచ్చిన యాడ్ ఒకటి ఉంటుంది మీకు డిటర్జెంట్కి. సో అలా ఏంటంటే తనను తాను మెరుగుపరుచుకోవడమే నిజమైన జీవితం అండి. తనను తాను కనుక మెరుగుపరుచుకోగలిగితే లైఫ్లో సక్సెస్ 100% అవుతాడండి. సో ఎక్కడున్నాము అక్కడే కాకుండా ఎవ్రీ ఇయర్ ఎలా అయితే అప్డేటెడ్ వర్షన్స్లో అయితే వస్తుందో మొబైల్స్ కానీ, అప్డేటెడ్ వర్షన్స్ ల్యాప్టాప్స్ కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, ఇదివరకు మొబైల్లో పెట్టుకుని మాట్లాడడం, తర్వాత ఇయర్ ఫోన్స్, తర్వాత ఇయర్ పాడ్స్, తర్వాత ఎయిర్ పాడ్స్లోనే కాల్, మొత్తం ఇంకా వాచ్లోనే కాల్ అటెంప్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఎలా అయితే అప్డేటెడ్ వర్షన్లో వస్తున్నాయో అలా అప్డేటెడ్ అనేది అవుతూ ఉండాలండి లైఫ్లో. అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుందండి. ఇవ్వండి 5 పాయింట్స్. అలాగే ఇంకా పాజిటివ్ మోటివేషనల్ కోట్స్ కనుక తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ SST ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఛానల్లో ఎప్పుడు కూడా మీకు అప్డేట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. హెల్త్ పరంగా కానీ, స్పిరిచువల్ పరంగా కానీ, పాజిటివ్ మోటివేషనల్ పరంగా కానీ ఇందులో అప్డేట్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డాక్టర్ గారి సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడే వాట్సాప్ నెంబర్కి సంప్రదించగలరు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.